ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. ఈ స్టేట్మెంట్ని చాలామంది చెప్పడం నేను విన్నాను. బైబిల్లో ఇలా చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. దేవుని ఇల్లు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ని పురస్కరించుకొని జగన్ వచ్చి ఉన్నారు. బ్రదర్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. పలు క్యారెక్టర్స్ మనం చూస్తున్నాము. అదిగాక దేవుని ఇల్లు అనే అంశంపై మనం చూస్తున్నాము. క్రైస్ట్ మెన్షన్ చేసిన ఒక క్యారెక్టర్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రశ్నగా అడుగుతున్నాను. పలు క్యారెక్టర్స్ మెన్షన్ చేస్తున్నాడు జీసస్ క్రైస్ట్. లూక్లో ఓల్డ్ టెస్టిమెంట్ క్యారెక్టర్స్ని అందులో మెన్షన్ చేస్తున్న ఒక ముఖ్యమైన ఒక వ్యక్తిగా గమనిస్తే లాట్స్ వైఫ్, లోతు భార్య. ఆపరేషన్ సక్సెస్ బట్ వై పేషెంట్ డైడ్, అదే ప్రశ్న. లోతు భార్యను గూర్చిన ఒక పీరియడ్లో మేము ఒక క్యారెక్టర్ స్టడీ చేశాం. చేస్తున్నప్పుడు ఒక విషయం ఎప్పుడూ మన దగ్గర 1000 మంచి విషయాలుంటాయి. ఒక విషయం మాత్రం మనం తప్పు చేసినట్లయితే అది ప్రధానమైపోతుంది. ఈ మిగతా 99 మంచి విషయాలు దెబ్బతింటాయి. లోతు భార్య వంటి ఒక క్యారెక్టర్ మీరు చూడలేరు. అంటే పేరు తెలియకుండా అనేక విషయాలు చేసిన వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ల పేర్లు ఏవి కూడా తెలియకపోవడానికి ఒక రీజన్ ఉంటుంది బైబిల్లో. అందును బట్టే మరి పేరు తెలీదని చెప్పలేము. బట్ నేను యోచించేది చెప్తున్నాను. ఉదాహరణకు యోబు భార్య ఉంది. యోబు భార్యని గురించి మనం వేరుగా ఒక క్యారెక్టర్ చూడాలి. ఆమెను గురించి చెప్పుకోవాలి. రిబ్కా ఏ స్థాయికి ఇంపార్టెంటో అవును, మనం ఒక 2 వారాలుగా చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ పేరు తెలియని క్యారెక్టర్స్ ఉన్నారు. చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గానే ఉంది. అవును, చాలా ముఖ్యం. ఇప్పుడు నోవహ్ భార్యను గురించి చూసాం. ఆమె పేరు తెలియదు. ఇప్పుడు లోతు యొక్క భార్య, యోబు యొక్క భార్య, ఈ విధంగా పేరు తెలియకుండా అయితే ఒక గొప్ప ట్విస్ట్కి, ఒక ముఖ్యమైన విషయానికి కారణంగా ఉంటారు. పేరు తెలియకపోవడానికి రీజన్ ఉంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ పేరు తుడిపేదను అని ఉంటుంది. అందువల్ల పేరు తెలియని వాళ్ళందరూ తుడిపి పెట్టబడిన వారని అర్థం కాదు. కొందరి యొక్క పేరు పర్టికులర్గా మరుగు చేయబడింది. అందులో లోతు భార్య ఒక రీజన్. ఏంటి కారణం అని చూసినట్లయితే మీరు చెప్పారు పేషెంట్ డైడ్, కానీ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి మనం ఆ స్టేట్మెంట్కి తర్వాత వద్దాం. మీరు లోతు భార్య యొక్క క్యారెక్టర్ మాత్రం తీసి చూడండి. నేను చాలా ఆశ్చర్యంగా చూస్తాను. అంటే రేపు ఉదయం సొదొమ నాశనమవుతుంది. అలా నాశనం కాబోతున్న ఆ యొక్క సిటీ, ఈరోజు మన యొక్క సిటీ మోసంగా ఉంటే పిల్లల్ని పంపించడానికి యోచిస్తాం, భయపడతాం కదా. ఆ సిటీకి పంపుతున్నాం అనేవి మనం చెప్తాం. పొల్యూషన్ ఎక్కువగా ఉంది, పొల్యూషన్ అధికంగా ఉంటుంది, అది దాటి అక్కడ పాపం ఎక్కువయింది, చాలా మోసంగా ఉంది అని చెప్తుంటారు. రేపు ఉదయాన్నే నాశనమే సిటీ సొదొమ. ఆ సిటీ లోపల పెండ్లి ఈడు వరకును, అదెంతన కానివ్వండి, ఈనాటి లెక్కకి 18 కానివ్వండి. అయితే వివరాలు తెలుసుకొని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగి పర్మిషన్ అడిగే వయసే ఆ కాలంలో. ఎందుకంటే రిబ్కాకి అలాగే పర్మిషన్ అడిగారు. అలాగుండేటువంటి ఆ వయసులో ఉండేటువంటి 2 ఆడపిల్లల్ని అంత పర్ఫెక్ట్గా ఆ సిటీలో ఆ 2ని పెంచింది. చెప్పాలంటే ఒకలాంటి మోసకరమైన ఏరియాలో లోతు పెంచాడు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఆ ఊరొచ్చి ఫుల్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ. సో అందువల్ల లోతు ఏం చేశాడు, ఊరు బయటికి వెళ్ళిపోయాడు. మీరు ఆ 18వ అధ్యాయము 19వ అధ్యాయాన్ని మీరు చదివారంటే 19వ అధ్యాయంలో ఎలాగుంటుంది, సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను అనుంది. దాని అర్థం ఏంటంటే ఆ సిటీ యొక్క ఎంట్రన్స్కి వెళ్ళిపోయాడు. ఊర్లోనే అతడు లేడు. ఎందుకంటే ఊర్లో ఉంటే సమస్య ఉంది. ఆ ఊరు అంతా ఒక ఎంతో భయంకరమైన ఊరు. అంతా ఒక వర్స్ట్ సిటీ లోపల లోతు వల్ల వాసం చేయలేకపోయాడు. అతడు ఊరు బయటికి వెళ్ళిపోయాడు. కాని 2 ఆడపిల్లల్ని ఆ చోట ఆమె పెంచి ఉందంటే, అది పెండ్లీడు వరకు పెంచిందంటే నేను చెప్తాను, ఒక తల్లి ఆధ్వర్యములో ఒక సాక్రిఫైస్ లేకుండా ఇది జరగనే జరగదు. నేనెప్పుడు కూడా ఒక విషయాన్ని నేనొక ఇదిగా చెప్తుంటాను. ఏంటంటే, నేను దీన్ని తక్కువ చేసి చెప్పడం అనేది కాదు. ఒక తల్లి లేకుండా తండ్రి బిడ్డను పెంచడం కష్టం. సింగిల్ పేరెంట్గా పెంచడం కష్టం. వెంటనే తండ్రి 2వ పెండ్లి చేసుకుంటాడు, లేక ఏదో ఒకటి చేస్తాడు. కారణం ఏంటంటే సహజంగా చాలా కష్టం. ఒక మగాడిగా బయటికెళ్ళి బాగా సంపాదించగలడు, అన్నీ కూడా చేయగలడు. అయితే ఫ్యామిలీ లోపల పిల్లల్ని పెంచడంలో ఒక భార్య యొక్క సహకారం లేకుండా జరగనే జరగదు. పార్ట్నర్షిప్ హెల్పర్ వారు లేకుండా జరగనే జరగదు. అయితే అదే సమయంలో ఒక భర్త లేకుండా, లేక భర్తుండి ప్రయోజనం కాకపోతే త్రాగుబోతుగా ఉంటాడు, మరి ఇంటికి డబ్బులు ఇవ్వనివానిగా ఉంటాడు, ఎన్నో సమస్యలున్నాయి. ఆ యొక్క ఇంట్లో కూడా ఆ యొక్క తల్లి సరిగ్గా ఉంటే ఆ కుటుంబం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈరోజు మీరు ఇటువంటి ఉదాహరణని లక్షల్లో ఓల్డ్ఫుల్గా మీరు చూడొచ్చు. చాలా ఫ్యామిలీస్ని చూడగలరు. ఈరోజు మీరు చూడండి,
ఒక ఇదొచ్చి త్రాగడంలో ఊరిపోయిన లోకంగా మారిపోయింది. ఓల్డ్ వైడ్. ఎక్కడికి వెళ్ళినా ఆ, ఎక్కువ మంది పురుషులు తాగడం మొదలుపెట్టారు. నేనివన్నీ కూడా చూస్తుంటాను. కొంతమంది అట్లే తూలుతూ ఉంటారు, కింద పడుంటారు. ఆ కుటుంబంలో ఎలా జరుగుతుంది? హ్మ్. నేనొక యవనస్తురాల్ని కలిశాను. ఒక 16 నుండి 17 ఏళ్లుంటాయి. అంగడిలో పనిచేస్తుంది. తను మన ప్రోగ్రామ్స్ అని చూస్తూ ఉంటుంది. చూసి కనిపెట్టింది. అంకుల్ మీ ప్రోగ్రామ్ అని చూస్తుంటానని చెప్పింది. తర్వాత వెళుతున్నప్పుడు ఆ ఓనర్తో చెప్పింది, నేను ఆయనతో ప్రేయర్ చేపించుకుంటాను. ఆయన కూడా ఓకే అంటున్నాడు. వచ్చిన తర్వాత తను ఏడుస్తుంది. ఏంటని అడిగితే ఆ బిడ్డ చెప్తుంది, మా నాన్న భయంకరమైన తాగుబోతు. మా కుటుంబాన్ని పోషించడం లేదు, ఏం చేయడం లేదు. ఇప్పుడు నాకు ఫీజు కట్టాలి కాలేజీకి. ఆ, నేనిప్పుడిక్కడ పనిచేసి కడుతున్నాను. అప్పుడు నేను అడిగిన ఆ బిడ్డని, సరిమా నేనేదైనా ఫీజు కట్టనా? లేదంకుల్, నేను దానికోసం కాదు, అందుకోసం చెప్పలేదు. నేను పనిచేసి కట్టుకుంటాను. అయితే నాకు ఫ్యామిలీ సరిగ్గా లేదు, నేనే అన్ని చూసుకుంటున్నా. యోచించండి, తల్లి లేదు, తండ్రి పరిస్థితి ఇలాగుంది. అయితే ఈ విధంగా వేల కొలది కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. అయితే అటువంటి ఒక సిచ్యువేషన్లో తల్లి మాత్రం సరిగ్గా ఉంటే చాలు, ఆ కుటుంబాన్ని పెంచొచ్చు, కాపాడి పైకి తేగలదు. అదే ఒక స్త్రీ తన ఇంటిని తన కట్టుకొని ఇంటిని కడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది గదా. ఎంతమంది తల్లులు ఈరోజు యోచించండి. అంటే నేను తండ్రులను గురించి కొరత చెప్తున్నాను కాదు. ఈరోజు కుటుంబంలో ఉన్న కార్యాలను చూసుకుంటూ ఫినాన్షియల్గాను కుటుంబాన్ని చూడటానికి పనికెళ్లే స్త్రీలు ఎంతమంది ఉన్నారు. నేనెప్పుడు చెప్తాను, నా పిల్లలతోనూ చెప్తాను, ఒక మగవాడు బయట పనికి వెళ్ళి ఇంటికి తిరిగి రావడమన్నది నార్మల్, ఎందుకంటే అదే ఫార్ములా. అయితే ఒక స్త్రీ తను బయటికి వెళ్ళి ఇంటికి రావడమన్నది ఎంతో ఒక కఠినమైన విషయం. ఎందుకంటే బయట ఎన్ని మృగాలున్నాయని మనకు తెలియదు. యేసు అడవి మృగములతో కూడా ఉండెను అని ఉంటది. ఎన్ని మృగాలున్నాయని తెలియదు. వాటి మధ్యలో ఒక స్త్రీ వెళ్ళి రావడం అనేది ఉంది కదా, అదిను కొన్ని దేశాల్లో చాలా కష్టం అవన్నీ కూడా. అటువంటి పరిస్థితిలో ఆ కుటుంబాన్ని నడిపించడానికి వెళ్ళొస్తున్నారు కదా. నేను కొన్ని చోట్ల చూస్తా, ఉదయం 5:30, 6 గంటలకల్లా క్యారియర్ కట్టుకుని బయలుదేరి వస్తుంటారు సిటీకి ట్రైన్లో. వచ్చి పని చేసుకుని తిరిగి సాయంకాలం బయలుదేరి వెళ్లేదారిలో కూరగాయలు కొనుక్కుని వెళ్తారు. కొనుక్కుని వెళ్ళి నైట్కి వంట చేసుకుని తింటారు. ఒక తల్లి నాగర్కోయిల్లో ఒక ముసలావిడ మీటింగ్కొచ్చారు. ఆ తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పింది, ఉదయాన్నే 5:30 గంటల బస్సు పట్టుకుంటుందట. వెళ్తున్నప్పుడే ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం తన భర్తకి చేసి పెడుతుంది. తనకి పని ఇక్కడ, ఆమెకి అక్కడ పని చేసిపెట్టి వెళుతుందట. అంత గొప్ప సాక్రిఫైస్, అంతటి సాక్రిఫైస్. తిరిగొచ్చి నైట్ భోజనం చేసి పడుకుని లేచి మరలా ఉదయాన్నే వెళ్తుంది. ఆల్మోస్ట్ ఆమె లైఫే ఎన్నో సంవత్సరాలు అలాగే వెళ్ళిపోయింది. అదే ఒక కుటుంబాన్ని కట్టేటువంటి ఇటువంటి ఒక వ్యక్తులు. లోతు భార్యని మనం ఎంతో సాధారణంగా అనుకుంటున్నాం. ఆమె వచ్చి, అఫ్కోర్స్ నిజమే, ఆమె వచ్చి చివరి నిమిషంలో తిరిగి చూసింది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అయితే అంతకుముందు ఆమె యొక్క క్యారెక్టర్, ఇద్దరు ఆడపిల్లల్ని పెండ్లీడు వచ్చిన వయసు వరకు ఇంత పర్ఫెక్ట్గా పెంచాలే, ఎలా సాధ్యం? వాక్యం చెప్తుంది, కుమార్తెలను చేసుకోబోయే అల్లుళ్ళుండారు. లోతు అల్లుళ్ళను చూశాడు. ఆయన వెళ్ళి అడుగుతున్నాడే, వెళ్ళి అల్లుళ్ళను అడుగుతున్నాడే. అప్పుడు ఆ పిల్లలు ఎటువంటిదైనా ఈరోజు ఉండే రీతులు చేయకుండా వేచి ఉన్నారే. అటువంటిదైనా ఒక ముఖ్యమైనటువంటి క్యారెక్టరే లోతు భార్య, లార్డ్స్ వైఫ్. సో అటువంటి ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టి పెండ్లీడు వరకు కాపాడటం అనేది సాధారణమైన విషయం కాదు. అదిను సొదోములో ఆమె వారిని సూపర్గా పెంచింది. అయితే ఏంటి, ఇంతటి ఒక సాక్రిఫైస్ను, ఇంతటి కార్యాలు ఒకే ఒక విషయంలో దెబ్బపడుతుంది. అదియే మనమెంత కేర్ఫుల్గా ఉండాలి, గమనించాల్సిన విషయం. కొంచెం ఇదే బేస్లో మరో ప్రశ్న అడుగుతున్నాను. ఒక హార్వెస్ట్, ఒక వ్యవసాయకుడు విత్తనాలు జల్లుతున్నాడు, బ్రాడ్కాస్టింగ్ అదే బ్రాడ్గా కాస్ట్ చేస్తున్నాడు. మరి అలా చేస్తున్నాడు, మంచి మొక్కలు వస్తున్నాయి, ఎదుగుతున్నాయి, కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి, థాన్స్ కూడా ఉన్నాయి. ఒక స్టేజ్లో వాటిని ఎదగనివ్వండి అంటున్నాడు, పెరగనివ్వండి. నేను కొంచెం యోచిస్తున్నాను, మరి హార్వెస్ట్ అని వచ్చినప్పుడు, అవి మంచి హార్వెస్ట్ వచ్చినప్పుడు వాటిని హార్వెస్ట్ చేస్తాం, వాటిని కోస్తాం. అప్పుడు ఈ ఊరిలో దేవుడు అలౌ చేస్తున్నాడు, అవి ఎదుగుతూ ఉన్నాయి. ఒకవైపు మంచి ఎదుగుదల, మరోవైపు పాపం పెరుగుతోంది. అయితే గమనిస్తే ఒక స్టేజ్లో దీన్ని నాశనం చేయాలనే ఒక థాట్ దేవునికి సాధారణంగా రాదు. చాలా ఓర్పుగా థింక్ చేసి, సో ఇక్కడ గమనిస్తే జీసస్ క్రైస్ట్ స్పెసిఫిక్గా నోవాను గురించి, లోతును గురించి,
లోతు భార్యను గురించి మెన్షన్ చేస్తున్నాడు. అంటే జీసస్ క్రైస్ట్ లూక్ సువార్తలో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ క్యారెక్టర్ని మెన్షన్ చేస్తున్నాడు. అప్పుడు దేవుని ఓర్పునకు ఒక హద్దు కలదని చాలా క్లియర్గా అర్థమవుతోంది. మరి రివల్యూషన్ పాయింట్లో మనం మాట్లాడుకున్నాం, టచ్ చేస్తున్నాం. అప్పుడు ఎక్కడది మ్యాక్సిమంగా ఎదిగి ఇకపై కుదరదు బాబు అంటారు. ఎందుకంటే నోవా జీవితం ద్వారా మనం చూస్తున్నాం. మరి దీన్ని మనం మరో యాంగిల్లో ఈ ఊరుని గమనిస్తే గనక ఎక్కడ ఒక చోట టాలరేట్ చేయలేకపోతున్నాం. ఆ టాలరేషన్ బ్రేకింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇది మీరు వాక్యం నుండి చూసినట్లయితే పాపం లేని కాలమే లేదు ఈ లోకంలో. అవును. ఆదాము సృజింపబడిన కొంతకాలానికి ఆయన పండు తిన్నాడు. ఆ తర్వాతే పాపం వచ్చింది లోనికి. ఆనాటి నుండి పాపం పెరుగుతూ ఉంది. పాపము తగ్గినట్టుగా లేదు. పాపము అన్నది నోవహు కాలంలో బలాత్కారంతో నిండి ఉండేను అని ఉంటది. ఒకే ఒకరు తప్ప మిగతా వారందరూ చెడిపోయారు. అది ఆశ్చర్యంగా ఉంది. అదే అలాంటి సిచ్యువేషన్. అటువంటి అదే పరిస్థితి ఇక్కడ లోతు కార్యంలోనూ ఉంది. అయితే సొదొము మటుకు ఇలాగ ఏంటి సమస్య అని చెప్పి మీరు చూసినట్లయితే ఏజ్కేలు దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సొదొమును గురించి చెప్పేప్పుడు సొదొము ఆహార సమృద్ధితో ఉండిందట. ఆహార సమృద్ధి, వారి వద్ద ఆహారము ఎంతో ఉండిందంట. అయితే వారి దగ్గరున్న సమస్య ఏంటంటే అలా అయితే మంచి హార్వెస్ట్ కూడా మంచి హార్వెస్ట్. అదే ఆ పాయింట్కే వస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు ఆహార సమృద్ధి నీ వద్ద ఉండేనంటున్నాడు. అప్పుడు గాడొచ్చి ఏం చెప్తున్నాడు, ఇంత ఆహార సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దరిద్రులకు సహాయం చేయకుండా అంటున్నాడు. దేవునికి అయిష్టమైనటువంటి విషయం అదే. అదేంటని అడిగితే పాపమన్నది ఉంది, అదే ఆయన చూస్తున్నాడు. అది తీవ్రతను అందుకుంటుంది. అందులో ఆయన ఎంతో దీక్షగా చూసేటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మీకొక అవసరాన్ని మించి ఒకటిస్తున్నాడు. అంటే దేవునికి లెక్క తెలియదనేది కాదు. ఎప్పటికి దేవుడు ఇప్పుడు మీరు చూడండి, కట్టడానికి కొంటున్నప్పుడు కూడా కొంత ఎక్సెస్గా కొంటారు. వారొచ్చి ఒక లోడ్ కొనాల్సిన చోట 10 లోడ్లు కొని పెట్టారు. వాళ్ళకే లెక్క తెలుస్తున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవునికి బాగా తెలుసు. అప్పుడు ఎందుకు ఇంత ఇస్తున్నాడు? ఒకరికి ఎంతో ధారాళంగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన నేను పెట్టుకోవడానికి, నేను మాత్రం తిని తృప్తి పొందడానికి కాదు, నీ దగ్గర ఇచ్చి మీ ద్వారా ఆ దీనులైన ప్రజలకి ఇవ్వడానికి. వానికి దేవుడు తెలియదు. అదే వారికి చేస్తే నాకు నీవు నాకు చేసినట్టు అని చెప్తున్నాడు. ఆయనేం చెప్తున్నాడు, నేనతనికి తెలీదు. సో తెలీదు కాబట్టి దరిద్రంలో ఉన్నాడు. నీకు నేను తెలుసు, సో నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఇప్పుడు ఈ కార్యాన్ని అతనికి చేసినప్పుడు అతనేమనుకుంటాడు, నన్నర్థం చేసుకుంటాడు. వీళ్ల దేవుడు ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడు, ఎంతిస్తున్నాడు, దీని ద్వారా దేవుని ప్రేమను ఎవరు దేవుడన్నది తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఫార్ములానే అతను పొందుకోలేని డిస్టెన్స్లో ఉన్నాడు. దేవుని వదిలి దూరంగా ఉన్నాడు. దేవుడు అనుకున్న ఇవ్వలేని స్థానంలో ఉన్నాడు. అలాగుంటున్నప్పుడు ఇక్కడ మనకెందుకు అధికంగా ఇవ్వబడుతుంది? ఈరోజు ఇదే పరిస్థితి, సొదొమ పరిస్థితే ఉంది. మనకి దేవుడిస్తున్నాడు. ఆయన ఎందుకు ఇస్తున్నాడు? ఒక పీరియడ్లో ఏమనుకుంటున్నాం, నా పిల్లలకి సరే దేవుడు ఉంచుకో అంటున్నాడు. తర్వాత మనవాళ్ళకి ఓకే, మిగతాదేం చేయబోతున్నారు? లేదు, 4 తరాల వారికి ఉంచి వెళ్ళాలి. దేవుడు ఒప్పుకోడు. లేదు, నీతిమంతులు అనీతిమంతుల మీద వర్షం కురిపించేవాడు. అలాగుంటున్నప్పుడు ఒక గొప్ప నాయకుడు చెప్పున్నాడు, నీ దగ్గర ఎక్సెస్గా ఉన్నది ఇంకొకరిది అన్నాడు. నిజం, వాస్తవం. సొదొము యొక్క పాపములో భయంకరమైన పాపం ఏదంటే వారికి ఆహార సమృద్ధి ఉండింది, వారి నిర్విచారమే. సో వాళ్ళు వెల్ సెటిల్డ్. నేనిప్పుడు కొంచెం గమనించి చూస్తున్నా, పేదలు నాశనమైపోతున్నారు అంటున్నాం గదా. అయితే ఇప్పుడు మీరు గమనించి చూడండి, గొప్ప గొప్ప పట్టణాలన్నీ ధ్వంసమవుతున్నాయి. గొప్ప గొప్ప పట్టణాలు కాలిపోతున్నాయి. మన కంటికి ముందే ఎన్నో ఏకర్లు కాలిపోతున్నాయి. అలాగే భూకంపాలు. వీటన్నిటిలో పేదలే చనిపోయారంటే వారు మాత్రమే కాదు, ధనవంతులే అధికంగా బాధించబడుతున్నారు. కారణమేంటి? ఈరోజొచ్చి ఆ సొదొము యొక్క పాపం. మనం ఒట్టి హోమోసెక్షువాలిటీ మాత్రం చూస్తున్నాం. సొదొములో ఉండింది, అది కూడా ఉండింది. అయితే ఇదే ప్రధానం. దేవుడు చెప్తున్నాడు, నేను దిగి వెళ్ళి వారిని గూర్చిన మొర గొప్పది గనుక నేను వెళ్ళి తెలుసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి వారి దగ్గర పాపం ఉండింది. అదే ఆ రిచ్ మ్యాన్ వచ్చి అడిగినప్పుడు నేను సమస్తం చేశాను, తర్వాత నేనేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? పేదలకి ఇవ్వమని చెప్తాడు. అదేవిధంగా జక్కయ్య దేవునితో వస్తాడు. అందులో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే యేసు పేరు పిలిచి రమ్మన్నాడు. జక్కయ్య దిగిరా. ఇప్పుడు అతను దిగాడు, దేవుని మాటకి లోబడ్డాడు, దేవునితో వాక్ చేస్తున్నాడు. మనమేం చెప్తున్నాం? ఈనాక్ వాక్డ్ విత్ ద గాడ్. తర్వాత నోవాహ్ వాక్ విత్ ద గాడ్. ఇప్పుడు జక్కయ్య వాకింగ్ విత్ ద గాడ్. లైన్లోకి వచ్చాడు. ఒకటి విధేయుడయ్యాడు. ఇప్పుడు దేవునితో నడుస్తున్నాడు. స్టిల్ నౌ బైబిల్ చెప్తుంది రక్షణ రాలేదు అతను. ఎక్కడ రక్షణ వచ్చిందని చెప్తున్నాడు? నాకు కలిగినవి నా ఆస్తిలో సగం బీదలకిస్తానంటున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. అక్కడే టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఈరోజు చూస్తే ఈ చోటే ఒక మార్పు. అప్పుడు మనకిచ్చే మనసు లేకపోవడం అనేది దేవుని దృష్టిలో దీన్ని మరి వేరేలా చూస్తున్నాడు. గొప్ప పాపముగా చూడబడుతుంది. మనం కొన్నిసార్లు వచ్చి
కొన్ని పాపములను పెద్ద పాపం చిన్న పాపం అని వేరు చేస్తాం కదా, దేవుని దృష్టిలో పేదలకు ఇవ్వకపోవడం గొప్ప పాపంగా చూడబడుతుంది. నరకానికి వెళ్లే లిస్టులో ఎవరిని చెప్తున్నాడు? మీరు ఒక వాక్యం చెప్పారు కదా, వారికి చేసినది నాకు చేసినది అని చెప్పి. అప్పుడు ఆ చోట వాక్యం చెప్తుంది, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియ్యలేదు. అప్పుడు వారు అడుగుతున్నారు, మీరెప్పుడు ఆకలిగొన్నారు, ఎప్పుడు ఆహారం లేకుండా ఉండారు? అప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు అటువంటి వారిని చూచి వారికి ఉపచారం చేయకుండా పోయారే. చెప్పి దాని ముగింపు ఎలాగుందంటే, వీరు నిత్య శిక్షకు పాత్రులని ఉంటది, నరకానికి హేతువైన పాపంగా చూడబడుతుంది. అంటే దేవుడొచ్చి ఎక్స్ట్రీమ్ జక్కయ్య ఉన్నదాంట్లో సగం ఇచ్చాడు. ఎక్స్ట్రీమ్ మనకుండి ఆ లెవెల్కి ఇవ్వగలిగితే ఓకే, స్తోత్రం. కుదరలేదు, మీకు తెలిసిన పేదవారు కొంచెమైనా అందులోనే దేవునిపైనున్న ప్రేమ. తాను చూచిన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈరోజు ఒకరు నాతో చెప్పింది, అది సరేనా కాదని మీరు చెప్పండి, మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నా. ఆయన చెప్పాడు, తిన్న ఆహారం మిగిలితే అది క్రిందే పడేస్తాను, అయితే మా ఇంటి డ్రైవర్కి నేను అది ఇవ్వను అని చెప్పాడు. నేనడిగినందుకు ఏంటి రీజన్ అని చెప్పాడు, నేను తినే ఈ ఆహారము దాని వాల్యూ నాకు తెలుసు. ఓహో, నేనెంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి తింటున్నానని. అయితే ఆ డ్రైవర్కి తెలీదు. సరే, డ్రైవర్ ఏమనుకుంటాడు, చూడు ఎంత బాగా తింటున్నాడు, సో అతనికి ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓహో, ఇది నాకు ఎలాగా సరి అని అనిపించలేదు. వ్యత్యాసంగా ఉంది కదా. అప్పుడు నేను ఆలోచించాను, సరి మీ డ్రైవర్ కొద్దు పేదవానికి వచ్చే, అన్నోన్ పూర్కి వచ్చే. ఈరోజు ఎంతమంది దేవుని ఎరగని వారు దాన ధర్మాలు చేస్తున్నారు. అవునా? కొందరిని మీరు చూస్తున్నప్పుడు తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా? అందులో మనకి టాప్ 1 మదర్ తెరెసా, అందులోనూ ఆమె వరల్డ్ నెంబర్ 1. అవును. అలాగుంటున్నప్పుడు అందులో మనం ఒక 0.1% అన్నా అయి. మనతో కూడా ఉన్నవారి పిల్లలకి ఒంట్లో బాగోలేదు లేదా ఒక ఫీజు కట్టలేనప్పుడు మీరు ఆ పూర్తి ఫీజు కట్టక్కర్లా, అందులో 10లో 1% వారికి ఏదైనా ఇవ్వచ్చే, ఏదో ఒకటి. ఈరోజు ఆ యొక్క స్వాభావిక ప్రేమ అన్నది లేకుండా పోయింది. దేవుడు లోకాన్ని చివరిగా అంతము చేయకముందు ఎక్స్పెక్ట్ చేసింది ప్రేమే. ప్రేమ లేకపోతే ఆ స్థలాన్ని క్లోజ్ చేసేస్తాడు. అదే సొదొమ సమస్య. అక్కడే మరో యాంగిల్లో పరిశుద్ధాత్మ, నేను వెళ్లి పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పి పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మని హెచ్చరికను మనం మీరి సైలెంట్ అయినప్పుడు హెచ్చరించడానికి వీలు లేకుండా పోతుంది. ఆ స్టేజ్కి సొదొమ గొమొర్రా వచ్చేసారేమో. మనసాక్షి కఠినులైన వారు, అంటే ఎప్పుడు ధనము వస్తువు వ్యామోహం వచ్చిందో ఆ చోట ప్రేమ చల్లారుతుంది. సొంత కూడ పుట్టిన వారి ఎంతో కష్టపడుతూ ఉంటే వారి సహోదరుడు గాని సహోదరి గాని కష్టపడుతున్నప్పుడు ఇవని వారు ఎంతమంది ఉన్నారు? నేనెప్పుడు చెప్తుంటాను, ఏదో అవసరమని ఒకరి దగ్గరికి వెళ్తున్నారు, అలా వెళ్ళక్కర్లేదు, దేవుని దగ్గరికి వెళ్తే చాలు, ఆయన ఇస్తాడు, అది నా నమ్మకము విశ్వాసము. సరే, అట్లే కష్టపడి ఒకరి దగ్గరికి వెళ్తున్నాం, ఆ వ్యక్తి ఇస్తాడో లేదా అన్నది ఈజీగా కనిపించచ్చు. ఒకే మాటే, ప్రార్థన చేద్దాం బ్రదర్, మీకే ప్రార్థన చేస్తానంటే ఇవ్వనని అర్థం. అవును. ఆయన ఇచ్చేవాడిగా ఉంటే 5,000 అడిగితే కనీసం 500 ఇచ్చి పంపుతాడు, లేక 50 రూపాయలన్న ఇచ్చి పంపుతాడు. నా దగ్గర ఇంతే ఉంది బ్రదర్, ఇది ఉంచుకోండి, మిగతాది ప్రార్థన చేద్దాం. అతనివ్వడు అనే వ్యక్తిని ఎలా కనిపెట్టచ్చంటే ఒకే మాట, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాం బ్రదర్. అందులో ఇంకా ఈజీగా తెలుసుకోవచ్చునంటే, అమ్మాయి నచ్చిందంటే నచ్చిందంటారు, అమ్మాయి అబ్బాయి చూస్తున్నప్పుడు అమ్మాయిని ఇష్టపడలేదంటే ప్రార్థన చేస్తామంటారు. సో ఇది ప్రార్థనే ఒక రాంగ్ తప్పించుకోవడానికైన మార్గంగా ఉంది. అది ఒక రిస్క్ అయిన పరిస్థితి. మరి అప్పుడు సొదొమ యొక్క పాపములో అతి ముఖ్యమైనది ఏదంటే నిర్విచారం. వారికి నీవు సహాయం చేయకుండా పోయావు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఈరోజు దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. ఆ రోజు సొదొమలో అదే ఉండింది. ఇప్పుడు లోతు ఎందుకు సొదొమలోకి వెళ్ళాడు అని అడిగితే, అది ధనవంతుల సిటీ, ఈయనెలాగా వలస వచ్చిన ధనవంతుడు, ఆస్తి ఎంత ఉంది ఈయన దగ్గర, ఈయన ఉంచుకున్న ల్యాండే చాలకపోయిందంట, అంతగా ఉంటుంది. అవును. సో అప్పుడే ఒక మంచి పాస్ట్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాడు. అలా ఎంటర్ అవుతూనే ఇది ఎలాగుంది, ఈరోజు చాలా మంది ఈ సిటీనే కదా ఇష్టపడుతున్నాం. అవును, నీళ్లున్నాయా లేదని చూస్తున్నాం కదా. అవును, అదిను హై లెవెల్ సిటీ అంటే చాలా సంతోషం. మనకి పక్కనే స్కూల్ ఉందా, ఇవన్నీ ప్రాక్టికల్ అయిన విషయాలు. అక్కడికి వెళ్ళడం అయింది. అక్కడికెళ్తే ఇతను ధనవంతుడు, వాళ్ళు ధనవంతులే, ఓకే ఫైన్, అన్ని సూపర్గా ఉన్నాయి. అయితే ఒకరోజు వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ కూడా వదిలేసి రావాలే, అక్కడే కష్టం. ఇవన్నీ వదిలి రావాలే. లోతు భార్యను తలమన్నది దాని గురించే ఉంది, అక్కడే వస్తుంది. మరో వ్యత్యాసమైన ప్రశ్న అదేంటంటే, అబ్రహం మరి అదో పెద్ద గొప్ప క్యారెక్టర్. అబ్రహంను ఆశీర్వదించాడంటే అతడు ఫెయిత్ స్టాండర్డ్లో ఉన్నాడని అర్థం. లోతు అలాంటి ఫెయిత్ స్టాండర్డ్లో ఉన్నట్లు నాకు కనిపించలేదు. అయితే లోతు దీవించబడ్డాడు. అయితే నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, అయితే లోతు టువర్డ్స్ గాడ్ క్యారెక్టర్స్లో చాలా చక్కగానే ఉన్నాడు అని అర్థం అవుతోంది.
అయితే ఒక స్టేజ్‌లో అబ్రాహామును చూసి చెప్తున్నాడు, "బాబు మనం సమాధానంగా ఉందాం" అని అంటున్నాడు. అయితే లోతుపై దేవుని దృష్టి ఎలాగైనా నాశనమైపోనీలే అని కాదు. ఒక స్టేజ్‌లో దేవుడు చెప్తున్నాడు, "ఈ ఊరిని నేను నశింపచేయలేను. ఎందుకంటే లోతు వెలుపలకొస్తేనే" అనే స్టేజ్‌కి వెళుతుంది. అయితే ఈ కుటుంబం కొన్ని విషయాల మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారనే అర్థం నాకు తెలుస్తుంది. ఇప్పుడు అబ్రహామును గురించి చూసినప్పుడు ఆ. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉంది. సో అబ్రహాము నీతిమంతుడు. అవును. అవునా? అయితే లోతుని 1-2 సార్లు నీతిమంతుడని దేవుడు చెప్తాడు. హ్మ్. లూకాలోనూ చెప్తాడు. పేతురు రాస్తున్నప్పుడు తన పత్రికల్లో ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి హ్మ్. సొదొము వచ్చి పూర్తిగా చెడిపోయింది, ఆ స్థలములో నీతిమంతుడైన లోతు అని రాస్తాడు. అంటే ఏంటంటే ప్రతిదినము అక్కడ జరుగుతున్నది చూచి బహుబాధపడ్డాడు అని ఉంటుంది. సో అప్పుడు అతనికొచ్చి ఒక స్పిరిచువల్ అవేర్నెస్ అక్కర ఉంది. క్లియర్‌గా ఉంది. అయ్యో ఈ ప్రజలు ఇలాగున్నారే అనుంది. అందులో అతడు నీతిమంతుడుగా ఉండాడు. నీతిమంతుడెవరు? దేవుని విశ్వసించినవాడు. అప్పుడు అతనికి ఒక విశ్వాసము ఉంది. ఉంది. సో ఈ ఫ్యామిలీ వచ్చి అంత భయంకరమైన సిటీలో ఒక మంచి ఫ్యామిలీ. హ్మ్. ఈరోజు మనమందరం చెప్పే మాట ఏంటి? అయ్యో సిటీ మోసంగా ఉంది, కాలేజీ మోసంగా ఉంది, ఏదైనా మోసం కానివ్వండి, దానికి మధ్యలో మన పిల్లల్ని మనం నీతిమంతులుగా ఉంటే వారిని పెంచగలం. అవును. ఇందులో ఒక చిన్న ట్విస్ట్. ఆ నీతిమంతునిగా ఉండే ఇతను ముందుగానే వచ్చి చెప్తున్నాడు, క్లోజ్ చేసుకోమని చెప్పినప్పుడు అక్కడ ఒక చిన్న తప్పు జరుగుతుందేమో. అలాగని ఒక నీతిమంతునికి కూడా ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉందనేది రికార్డ్ అవుతుంది. యూజువల్గా మనలో ఒక స్వభావం ఉంటుంది, స్వీయ చిత్తం. ఎందుకంటే అతను అక్కడికి వెళ్లి దేవుని యొద్ద విచారణ చేద్దామని చెప్పలేదు. అలాగనే లేదు, చూస్తున్నాడు అంతే. అదే ఈ స్వీయ చిత్తం ఎప్పుడు ఏం చేస్తుందంటే చూపుతో డిసైడ్ చేస్తుంది, హ్మ్. చూసి డిసైడ్ చేస్తుంది. ఈ చూసి డిసైడ్ చేసేది అన్ని ఫెయిల్యూర్ అయ్యాయి బైబిల్లో. హ్మ్. 99.99 చూసి డిసైడ్ చేసేవన్నీ ఫెయిల్యూర్. హ్మ్. పండు వారు చూసే డిసైడ్ చేశారు, జీవవృక్షాన్ని వారు చూడలేదు. అలాగే తర్వాత లోతు చూసి డిసైడ్ చేస్తున్నాడు. తర్వాత యాకోబు, రాహేలా, లేయానా ఏది చూసి డిసైడ్ చేస్తున్నాడు అక్కడలా. ఇలా మీరు చూసుకుంటూ రండి, చూసి డిసైడ్ చేసేవన్నీ కూడా రాంగ్గానే ఉంటాయి. హ్మ్. దేవుని యొక్క చిత్తముతో డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీరు కనాన్ అన్నారు కదా, అబ్రహాము కనానుకు, ఈయన సోదోముకు వెళ్ళాడు. కనాను మంచి ఊరు అంటున్నారు మీరు. కనాన్లోనికి వెళ్ళినప్పుడు అదొక మంచి ఊరా? అక్కడ కనానీయులు ఉండేరు, హిత్తీయులు ఉండేరు, అక్కడ మోసమైన ప్రజలు ఉండేరు, హ్మ్. జైంట్స్ ఉండేరు, అన్నీ కూడా సొదోములోనూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరికి ఏం డిఫరెన్స్? ఇద్దరు కూడా నీతిమంతులే. వీరిద్దరికీ ఏంటి డిఫరెన్స్ అని చూసినట్లయితే ఒకరు దేవుడు చెప్తే వెళ్ళాడు, ఒకరు తనుగా డిసైడ్ చేశాడు. హ్మ్. అయితే ఇద్దరు నీతిమంతులే. ఇద్దరూ నీతిమంతులే. బైబిల్ ఇద్దరినీ నీతిమంతులని చెప్తోంది. అదే ఈరోజు మనకీ ఉన్న సమస్య. మనమందరము దేవుని రక్తము చేత కడగబడి నీతిమంతులంగా ఉన్నాం. ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక సేవే కానివ్వండి, ఇప్పుడు నా మినిస్ట్రీని బట్టే చెప్తున్నా. మినిస్ట్రీలో నాకొక ఆశ ఉంది, హ్మ్. నేను ఈ విధంగా చేయాలి, అలా చేయాలి, ఇలా ఒక చేయాలి. డిజైన్. అయితే అది గాడ్స్ విల్ అనేది మీరు చూడాలి. ఇందులో ఒక డేంజర్ ఉంది. ఆ మరో ప్యాటర్న్ చూసి ఆ ప్యాటర్న్‌లో నేను రావాలని మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. అది మరీ డేంజరస్ డిజైన్‌గా ఉంది. ఆ ప్యాటర్న్ ఆయనకి సరిగ్గా ఉంటుంది. అతనికి సరిగ్గా నేను ఎప్పుడు ఉంటుంది. చెప్తాను, పాలియాంగిచోకి ఒక చర్చ్ ఉంది. అప్పుడు ఆ పాలియాంగిచో చర్చ్ చూసిన వెంటనే అందరికీ అలా పాలియాంగిచోలా రావాలని ఆశ ఉంటుంది. హ్మ్. ఆయనకి అదొక పిలుపు. హ్మ్. దీనికాయన ఒక సాక్రిఫైస్ ఆయన చేశాడు. సాక్రిఫైస్ ఉంది, డిజైన్ ఉంది. అదే అలా జింక పరిగెత్తేలా జింక పరిగెత్తుతుంది. అర్థమైంది. పులే ఆ విధంగా వెంటాడగలదు. నేను జింక, అది పులిగా ఉందంటే దేవుడు పెట్టిన డిజైన్ అది. అదెందుకు ఆయనకి చేశాడు, నాకు చేయకూడదా? నాకొక డిజైన్ ఉంది, ఆయనకొక డిజైన్ ఉంది, నాకేంటన్నది అడగాలి. ఈరోజు ఇదే విధంగా మినిస్ట్రీలో మెగా అనేది ఒకటి ఉంది. మినిస్ట్రీ పెద్దది కావాలి. అదడిగితే ఏంటండి పెద్దది కావాలని ఆశపడకూడదా? ఎందుకు మీరు ఆశపడుతున్నారు? ఇప్పుడు మీరు ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నారు. ఆ ఎంఎన్సీ డెవలప్ కావాలని ఎవరు యోచించాలి? ఆ ఎంఎన్సీ యొక్క ఎంఎన్సీ యొక్క సీఈఓనో, దానిపైన ఉన్న ఒక డైరెక్టర్ బోర్డు వాళ్ళు యోచిస్తారు. మీరొక టీం లీడర్, మీకేంటి పని? ఇచ్చిన పనిని చేయడమే పని. ఆ పని చేసి ముగించండి, అంతే. నెహెమ్యా గోడ కట్టమంటున్నాడు, మీరు ప్రాకారాన్ని మీ పార్ట్ కట్టండి. మీరెందుకు యెరూషలేమును ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నారు? అది ముఖ్యమైన పార్ట్. నెహెమ్యా చేసింది ఒక ముఖ్యమైన పార్ట్. అదే చెప్తున్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. మీకు కారులో వీల్ దగ్గర 4 బోల్ట్లున్నాయి, నట్టేసి ఉంచారు. ఆ నట్టు అనుకోకూడదు నేను స్టీరింగ్ లేనే, ఎందుకు నేను స్టీరింగ్ ఉండకూడదు, ఆశపడకూడదా అంటే బోల్టే డిజైన్. హ్మ్. అప్పుడు నా మటుకే నేను చిన్నదిగా ఉండాలా? నువ్వు బోల్ట్ కాకపోతే మొత్తం కారే నడవదే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్. వెరీ ఇంపార్టెంట్ పార్ట్. నాకు నా పరిచర్లో ఉన్నది. నాకు 50 ఇచ్చాడు, 500 ఇచ్చాడు, 5000 ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. కెపాసిటీ అన్నది ఉంది కదా, 128 GB అన్నది ఉంది. ఆ చోట మీరు 60 GB 70 GB డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నదే 50 GBగా ఉంది, మీరెలా డౌన్లోడ్ చేయగలరు? హ్మ్. ఈరోజు ఇదే ఇక్కడ ఉన్న సమస్య. అందరికీ ఆశ వచ్చింది, వారిని వీరిని చూసి అలా అవ్వాలి, ఇలా అవ్వాలి. మోషన్ చూడండి,
అతనొక పెద్ద ఊరినే కట్టేవాడు. అయితే అతనితో దేవుడు 300 మూరలకు గుడారం కట్టు. హ్మ్. అదెలా కట్టేది అది నేనే చెప్పుకుంటా. ఆ ప్లాన్ కూడా ఇచ్చాడు. ఆ ప్లాను ఇస్తున్నాడు. తర్వాత నేనొచ్చి నువ్వదంతా చేయొద్దు, చేసేవాడిని ఉంచాను, బెజలేలు ఉన్నాడు, అతను చేస్తాడు, వారందరూ చేరి కడతారు, నేనేం చేయాలి, నువ్వు సూపర్వైజ్ చెయ్యి, హ్మ్. అది చాలు. ఇదే ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ లోతులాగా చూసి డిసైడ్ చేసే గ్రూపు అలాగవ్వాలి, ఇలాగవ్వాలి. నేను అబ్రహాం కావాలి. అబ్రహామే, మరొక అబ్రహాం కాదు, హ్మ్. ఒక మోషేనే. అయితే మీరేం చేయొచ్చు, యెహోషువ కావచ్చు, హ్మ్. మీరు డేవిడ్గా ఉండొచ్చు. అయితే మరొక మోషే కావాలని ఎందుకు ఆశపడుతున్నారు? మోషేలాగా అవ్వాలనుకోండి. అయితే మోషే కాదు, నాకు మరొక పిలుపు ఉంది. హ్మ్. ఈ స్థలములోనే ఆ ఫ్యామిలీ తప్పు చేసింది. తిరిగి ప్రశ్నకు వస్తున్నాను. ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్. మన ప్రేక్షకులు చాలామంది ఒకవైపున దేవునిలోనికి వస్తున్నారు, బాగా అర్థమవుతుంది. అయితే ఎక్కడో ఒక దగ్గర రక్షణలోకి వచ్చాము, ఎక్కడో మన డెసిషన్ లోకపరంగా చూసే పరిస్థితికి నెట్టివేయబడుతున్నాము. ఈరోజు మనం మాట్లాడుకున్న సంభాషణలో మెయిన్ టేక్అవే ఏంటి? ఇప్పుడు ఇందులోనే మరి ఎన్నో విషయాలున్నాయి, మాట్లాడే విషయాలున్నాయి. మనము ఇప్పుడొచ్చి సొదొమ నుండి బయటకొచ్చేది మాత్రం సరే, మాట్లాడుకున్నాం. మరో కార్యక్రమంలో మరొక చూద్దాం. నమోదులో వారు వెళ్లిన స్థలములో ఈమె లేకపోవడం వల్ల జరిగిన విషయాన్ని మాట్లాడుకుందాం. అయితే ఒకటి మాత్రం ముఖ్యం, ప్రతి ఫ్యామిలీలోనూ వారి వారి రోల్ ఇంపార్టెంట్. హ్మ్. మీ రోల్ అక్కడ మీరు సరిగ్గా చేయకపోతే దేవుని యొక్క మొత్తం డిజైన్ కొలాప్స్ అవుతుంది. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. యూ మస్ట్ బి. మీరొచ్చి ఆరంభంలో సూపర్గా ఉండాను, బాగా జరిపాను, చివరిగా తప్పు చేస్తే ఆ తప్పే నిలిచి ఉంటది. హ్మ్. అది సరిచేయడం చాలా కష్టం. చాలా హెచ్చరికగా ఉండాలి. హెచ్చరికగా ఉండాలి. ఆరంభించేప్పుడు ఎలా ఆరంభిస్తున్నారో ముగింపులో అలాగే చేయాలి. అన్ని డెసిషన్స్ ని మనం దేవుణ్ణి అడిగి చేయాలి. ఫైనల్ డెసిషన్ దేవుని దగ్గరే ఉండాలి, అదే మంచిది. నాకు గొప్ప టేక్అవే ఏంటంటే, మరి నార్మల్గా చూసినట్లు చూడక స్పిరిచువల్ దృష్టిలో చూసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంపార్టెంట్. అదే ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ అలైవ్గా ఉంటాడని నాకు తోస్తోంది. సో ఈ కార్యక్రమంలో మనం చూసాం. సో మరో కార్యక్రమం, దీని మరో పార్ట్ మనం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు సంతోషం, వందనాలు.